కులమైనా ఏ వృత్తి అయినా, కమ్మరి కుమ్మరి వీళ్ళు వాళ్ళు బ్రాహ్మణుడు క్షత్రియుడు అందరూ పరమేశ్వరుడే అని చెప్పేదే రుద్రం. రుద్రం కన్నా సోషలిజం అసలు ప్రపంచంలో ఉండదు. అంత అద్భుతమైన స్తోత్రం. మరి అన్ని పరమేశ్వరుడే అని పూజా మందిరంలో కూర్చుని చెప్పాక బయటకు వచ్చి ఎవడో ఒకడిని నొప్పించేటట్టు మాట్లాడామనుకోండి, ఇంకా ఏమి రుద్రం చేసినట్టు? మనం అసలు మన బుర్రలోకి ఎక్కినట్టేనా? అప్పుడు మనకి ఒక స్పీకర్కి తేడా ఏముంటుంది? స్పీకరు పాడుతుంది, మనము పాడతాం. ఎక్కడి నుంచి వస్తుంది మనకి పుణ్యం? అది రావాలి అంటే రుద్రంలో చెప్పింది ఆచరించాలి. అంతేకాని పైకి వచ్చి మళ్ళీ పెదవపనులు చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఒక ఆవిడిని పాపం భర్త వదిలేసాడు అనుకోండి, వదిలేసాడు అని చెప్పుకోలేదు కదా సమాజంలో. అంతా నా భర్త అమెరికాలో ఉన్నాడో ఆఫ్రికాలో ఉన్నాడో ఏదో చెప్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమిటండి మీ ఆయన అంతకీ రావట్లేదు, మనకి తెలుసు అక్కడ జరిగింది ఏమిటోను. కానీ అది దెప్పి ఒక పైశాచికమైన ఆనందం పొందుతాం. ఒకడు ఎవరికైనా ఉద్యోగం పోయి వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఊరుకోవచ్చు. వాడి దగ్గరికి వెళ్ళి, ఏమైనా నీకు ఇంకా ఉద్యోగం రాలేదా, నీ పక్కింట్లో పొల్లైకి వచ్చేసిందే,